హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ టిప్స్ అండి. ఈరోజు నేను ప్యాంట్ కటింగ్ అనేది చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాట. దానికోసం 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేస్తున్నాను. 2 ఫోల్డింగ్‌లు వేసుకున్నాను. కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం అనేది మార్క్ చేశాను. ప్యాంట్ మెజర్‌మెంట్ అంటే ప్యాంట్ మనకి కొలండి. ఎంతుందో అంత మనకి పైన నడుం బెల్ట్ ఉంటది కదా! ఆ బెల్ట్ అనేది ఫోల్డ్ చేసేసి ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అన్నాను కదా! అక్కడి నుంచి నేను ఇలా పరుచుకున్నానండి ప్యాంట్‌ని. కింద కాలు దగ్గర ఎంత లెంత్ వచ్చిందో అంత లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ మాట ఫోల్డింగ్ కోసం. కింద మనకి కాలు దగ్గర పట్కా వేస్తాం మాట ఫోల్డ్ చేసుకోవడానికి. దానికోసం 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకున్నాను. కాలు లూజు ఎంతుందో అంత మార్క్ చేసుకొని ఎక్స్‌ట్రాగా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను కుట్లు కోసం. ఇక్కడ కిస్తా వచ్చేసి నాకు 8 ఇంచెస్ వచ్చిందండి. ప్యాంట్ కిస్తా వచ్చి 8 ఇంచెస్ వచ్చిందన్నమాట. మనకి ఎగ్జాక్ట్‌గా అయితే ఇక్కడ వరకే ఉంది. అదంతా కుచ్చుల కోసం అంటే ఫ్రిల్స్ కోసం. క్లాత్ మీ దగ్గర ఎక్కువ లేకపోతే ఒక 7 ఇంచెస్ అనేది మనం ఫ్రిల్స్ కోసం పెట్టుకుంటే సరిపోద్దండి. నేను కిస్తా అనేది అక్కడ జాయింట్ మార్కింగ్ అనేది చేశాను. ఓకేనా? అక్కడ మార్క్ చేసుకున్నాక ఇక్కడ 3 ఇంచెస్ మనం కింద కాలు దగ్గర పెట్టాం కదా! అక్కడికి ఈ విధంగా క్రాస్‌గా ఒక మార్క్ చేసుకోండి. ఇంతేనండి. ప్యాంట్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. మీకు ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం నేను కొంచెం కటింగ్ అనేది స్కిప్ చేశాను. నడుం పార్ట్ వచ్చేసి మనం కటింగ్ అనేది చేసుకుందామండి. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా! ఈ ఫోల్డింగ్ వైపు అంటే కిస్తా వేప్ అండి. కిస్తా వేప్ మాట. నాకు కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది. అది కట్ చేశాను. ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా! ఫోల్డింగ్ వేపుని పైన 4 బిట్లకి కలిపి టక్స్ ఇచ్చాను. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర కూడా టక్ ఇచ్చుకున్నానండి. ఇది మనకి ప్యాంట్ కింద పార్ట్ అండి. ఫ్రిల్స్ పెట్టుకోవడానికన్నమాట. ఇప్పుడు మనకి నడుం బెల్ట్ ఉంటది కదా! ఆ పార్ట్ తీసుకోవాలి. ఇది క్లాత్ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ అంటే 2 ఫోల్డింగ్‌లు 4 లేయర్స్ ఏసుకున్నాను. చూడండి నేను పొడవొచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పొచ్చేసి 11 ఇంచెస్ మాట. నాకు ఒక లేయర్ మాట ఫోల్డింగ్ లేదు. కాబట్టి దాన్ని నేను కలిపి జాయింట్ చేస్తాను. అది మీకు వీడియోలో చూపిస్తాను. ఒకటొచ్చేసి ఫోల్డింగ్ మీదుంది. ఓకేనా? చూడండి మీకు ఇది ఫోల్డింగ్ లేదు. ఒకటి ఫోల్డింగ్ మీదుంది. పైగా క్లాత్ కొంచెం తక్కువుంది. నేను కట్ చేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రానే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి మీకు చూపిస్తానిప్పుడు. ఇది మనకి అసలు మార్కింగు. అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా కట్ చేసుకుంటున్నానండి. ఇదొక స్క్వేర్ షేప్‌లోనే వస్తది. 10 ఇంచెస్, 11 ఇంచ్ మాట ఇది. ఇప్పుడు నాకు ఫోల్డింగ్ రాలేదు అన్నాను కదండీ! దాన్ని జాయింట్ చేస్తున్నాను. ఆ పార్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఒక చూడండి ఈ రెండిటిని కలిపి పట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది మళ్ళీ మనకి దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట అండి. అంటే క్లాత్ ఇటు సైడ్‌కి పక్కకి పెట్టి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. అంటే ఫ్రంట్ నడుం పార్ట్, బ్యాక్ నడుం పార్ట్ మాట. ఈ రెండిటిని కూడా కలిపి ఒక జాయింట్ అనేది చేసుకోండి. సేమ్ ఇలానేనండి. ఇది కూడా ఇక్కడ పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికే వేయండి. మరీ ఎడ్జ్‌కి స్టిచ్ అనేది వేస్తే త్వరగా చిరిగిపోతది. ఓకేనా? ఈ విధంగా మళ్ళీ దీనికి కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. అంటే క్లాత్‌ని మనకేదైతే కుట్టామో ఆ కుట్టు అటు సైడ్‌కి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? మనకి ఇదంతా రెడీ అయిపోయింది నడుం బెల్ట్. అయితే మనకి ఇటు సైడ్ జాయింట్ కూడా చేయాలి. దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన లాడా పెట్టుకుంటాం కదా! అంటే బొందు పెట్టుకుంటాం కదా! కట్టుకునేది. దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మనం తీసుకున్నామండి దీంట్లోనే. కాబట్టి ఆ 1 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికండి అంటే ఒక హాఫ్ ఇంచ్ అండి మార్కింగ్ చేసుకొని దీని మీద అంటే 1 ఇంచు లోపలికే ఒక స్టిచ్ వేసుకొని ఆ మార్క్ చేసిన దగ్గర రఫ్ లాక్కోవాలి. కిందన కూడా రఫ్ లాక్కోవాలి. అంటే మార్క్ చేసాం కదా హాఫ్ ఇంచు అక్కడ కుట్టు పడకుండా చూసుకోవాలి. ఓకేనా?
అక్కడ స్టిచ్ అనేది పడకుండా చూసుకోవాలి. మనకి అక్కడ స్టిచ్ అనేది వేయలేదు. మీకు నేను తిరిగేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా! ఈ ప్లేస్‌లో లాడా పెడతాం మాట. ఇది లాడా పెట్టడం కోసం ఇక్కడ ఒక మార్క్ కింద చేసుకోండి. మనం గోరుతో ఇలా అంటే రఫ్ కింద లాగితే దేనికది సెపరేట్‌గా కనిపిస్తది. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నదాన్ని ఫోల్డ్ చేసుకోండి. లోపలికి ఒక ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి. కిందనున్న క్లాత్ లోపలికి వెళ్ళకుండా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ దీనికి మాట ఇలా స్టిచ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకొని చివరికొచ్చినప్పటికి సూది దింపి పాదం పైకి లేపి ఇటు సైడ్ ఉన్న క్లాత్‌ని కూడా ఫోల్డింగ్ అనేది చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇటు సైడ్‌కొచ్చినప్పటికి కూడా సూది కిందకి దింపి పాదం పైకి లేపుకోవాలండి. లేపి తిప్పుకోవాలి. టర్న్ అవుతది అలా అయితేనే. ఒక బాక్స్ షేప్ లాగా వస్తదన్నమాట అండి. ఇలా మనం చివరి వరకు కుట్టేసి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి లాడా పెట్టుకోవడానికి ఖాళీ కూడా ఈ విధంగా వస్తదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బందు పెట్టుకుంటాం కదా! లాడా, ఆ నాడా పెట్టుకోవడానికి ఒక ఫోల్డింగ్ మాట. అంటే 1 ఇంచ్ చూడండి. మీకు కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువైనా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను మొత్తం ఫోల్డింగ్ అనేది చేసి ఒక స్టిచ్ అనేది వేసేసానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని స్కిప్ చేసేసాను. కాబట్టి మీరు ఈ విధంగా మనం చూడండి, ఇక్కడ లాడా పెట్టుకుంటామట. ఈ గ్యాప్‌లో పెట్టుకోవాలి. ఎక్కించుకుంటాము. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లాత్ ఇలా పెట్టుకొని ఫ్రంట్, బ్యాక్ అనేది సరిగ్గా చూసుకొని సైడ్స్‌కి అంటే సైడ్ మనకి టక్ ఇచ్చుకోండి. సైడ్స్‌ని కుచ్చులు పెడుతున్నానన్నమాట. దానికోసం కరెక్ట్‌గా మధ్యలోకనేది టక్ ఇచ్చుకొని అక్కడి నుండి ఒక 5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచెస్ మార్కింగ్ అనేది మొత్తం 4 లేయర్స్‌కి కూడా మార్క్ పడేలా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ 5 ఇంచ్ నుంచి ఇటు సైడ్ ఉన్న 5 ఇంచ్ వరక మనకి కుచ్చులనేది వస్తదన్నమాట. ఓకేనా? ఇది మనకి నడుం పార్ట్ అండి. బెల్ట్ పార్ట్ మాట. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు కిందన మనం తీసుకున్న కుచ్చులు పెడతాం కదా! కాలు పార్ట్ మాట. ఇది తీసుకొని దీనికోసం నేను పేపర్ క్యాన్వాసింగ్ అంటే షర్ట్‌కి వేస్తారు కదండీ కాలర్. ఆ పేపర్ క్యాన్వాస్‌ని తీసుకున్నాను. ఆ వక్రం తీసుకొని 1 ఇంచ్ లేదా 1 ½ ఇంచ్ అన్నా సరే మీకు ఎంత అయితే కావాలనుకుంటున్నారో కాలు కింద పట్టుకు అంత వెడల్పు తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసానన్నమాట. 3 ఇంచెస్ మనం ఎక్స్‌ట్రా తీసాం కదా! ఆ 3 ఇంచెస్ కవర్ అవ్వే విధంగా మీరు ఇలా ఫోల్డ్ అనేది చేసుకోండి. నాకిక్కడ 2 ఫోల్డింగ్స్ అవ్వాయి. అంటే నేను ఈ బకరం అనేది సైజు పొడవొచ్చేసి 1.25 తీసుకున్నానన్నమాట. ఓకేనా? ఈ విధంగా స్టిచెస్ అనేది వేసుకోండి. ఒక 4 స్టిచ్‌లు వేసుకోవాలండి పైనుంచి కింద వరకన్నమాట. అంటే మనకి పట్కా దగ్గరొచ్చి 4 లైన్స్ రావాలి స్టిచెస్ అనేది. అలా వేస్తే ఇది స్టిఫ్‌గా ఉంటదన్నమాట. అంటే లోపల ఉన్న క్లాత్ ఉంది కదా! అది కూడా కదలకుండా ఉంటదన్నమాట. పావు ఇంచుతోటి వేసుకోండి. ఓకేనా? ఒక్కొక్క స్టిచ్‌కి పావు ఇంచు గ్యాప్ మాట. ఇక్కడ నేను కొంచెం పెద్దది తీసుకున్నాను కాలుకి పట్కా, అందుకనే ఎక్కువగా వచ్చింది. దీనిపైన ఎస్ షేప్ తీసుకుంటున్నానన్నమాట. అంటే 4 స్టిచెస్ వేసాను కదా! దానిపైన ఎస్ కింద ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఓకేనా? ఇంతేనండి. కాలుకి కింద వేసే పట్కా ఇంతే. ఓకేనా? ఇదే విధంగా నేను రెండోది కూడా కుట్టేసాను. ఇప్పుడు మనకి కిస్తా ఉంది కదండీ! 8 ఇంచెస్ వచ్చింది కదా కిస్తా. అటు సైడ్‌ది, ఇటు సైడ్‌ది మనం స్టిచ్ చేయాలన్నమాట. అంటే బయట ఉండాలి. అంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి. ఒరిజినల్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి. బయటకొచ్చేసి మనకి లోపలికి వెళ్తది కదా! ఆ క్లాత్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా మనకంటే ఇటు సైడ్ కుచ్చులు పడతాయి కాబట్టి ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నేను ఒక స్టిచ్ వేసాను కదా! దానిపైన మళ్ళీ ఫోల్డింగ్ ఎందుకు చేస్తున్నానంటే మనకి క్లాత్ అనేది పోగులు లేకుండా ఫినిషింగ్ అనేది బాగుండడం కోసం దీనిపైన ఇంకొక ఫోల్డింగ్ వేసాను. దీనిపైన మళ్ళీ ఈ క్లాత్ కూడా కనిపించకుండా దీన్ని ఇటు సైడ్ టర్న్ చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? మీరు స్టిచ్చింగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇటు సైడ్ ఉన్న పిస్తా జాయింట్ ఉంది కదా! ఇటు సైడ్ కూడా సేమ్ అలానే నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అవుతది అన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా. ఇది కూడా ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకుంటున్నానండి. నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అలానే నేను స్టిచ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనకి ప్యాంట్ సైడ్ ఇక్కడ కాల్ దగ్గర ఉంది కదా, పట్కా వేసిన చూసారా, దాన్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకుని మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ అనేది చేసాం కదా, అక్కడికి వదిలేసి, అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది వదిలేసి ఎగ్జాక్ట్‌గా ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక రఫ్ లాక్కుని మొత్తం కాల్ ఇటు సైడ్ చుట్టూరు కుట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కిస్తా ఒక చోటకి రావాలండి. కిస్తా ఒక చోటకొస్తే మనకి ఇక్కడ ప్యాంట్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేస్తున్నట్టు. ఓకేనా. అంటే మనకి క్లాత్ ఎగుడు దిగుడు కాకుండా కరెక్ట్‌గా స్టిచ్ చేస్తున్నట్టు మాట. ఓకేనా. ఇవి అటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి మాట. కాలు పట్కా దగ్గర నుంచి ఇటు సైడ్ కాలు పట్కా వరకా మీరు ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా. ఇది మనకి కుచ్చిళ్ళు వస్తే దగ్గరకు అవుతుందండి. క్లాత్ మనకి ఇటు సైడ్ ఫోల్డింగ్ దగ్గర మనం టక్స్ అనేది ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అంటే మనకి బెల్ట్ పార్ట్, ఫ్రంట్ పైన ఉండే బెల్ట్ పార్ట్ తీసుకుని ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది, అంటే నడుముకి బెల్ట్ ఉంది కదా, నడుముకి లాడా పెడతాం కదా, అది కిందకు వచ్చేలా చూసుకోవాలి. ఇది పైకి వెళ్ళేలా, అంటే కింద కుట్టు వేస్తాం కదా, దానికోసం అది పైకి వెళ్ళేలా చూసుకుని లోపల లోపల ఒక చోటన ఉండాలి, అంటే ఒకవైపుకు ఉండాలి. తిరిగేసి ఉంటది కదా, తిరిగేసింది ఇటు సైడ్, ఇటు తిరిగేసింది అటు తిరిగేసింది ఒకవైపుకు ఉండాలన్నమాట అండి. అక్కడి నుంచి ఇక్కడ మనం 5 ఇంచెస్‌కి ఒక లైన్ ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, నడుము బెల్ట్ దగ్గర, అక్కడ వరక స్ట్రెయిట్‌గా కుట్టుకోవాలి. ఇక్కడి నుంచి నడుముకి మనం 5 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసామండి ఇందాక. మీరు ఒకసారి చూస్తే తెలుస్తది. చూడండి, అక్కడ 5 ఇంచెస్ వరక స్ట్రెయిట్‌గా రావాలి. ఆ 5 ఇంచెస్ దగ్గర నుంచి కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. ఇవి సైడ్ కుచ్చులు మాట. మనకి కాలు పార్ట్ ఉంది కదా, దానికి ఈ నడుము దగ్గర ఉన్న బెల్ట్‌కి నేను టక్ ఇచ్చాను చూసారా, ఆ టక్కు అంటే సైడ్ మాట. సైడ్ టక్, ఈ సైడ్ టక్ ఒక చోటకి రావాలి. మిగతా క్లాత్ అంతా అటు సైడ్ కుచ్చుళ్ళనేది పెట్టుకుంటా రావాలి. ఓకేనా. మీకు క్లియర్‌గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్‌లో పెట్టండి. నేను ఇంకా మీకు అర్థమయ్యే విధంగా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇలా నేను కొంచెం క్లాత్ ఎక్కువ ఉందని ఎక్స్ట్రా పెట్టాను కదా, దానికోసం నాకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి కొంచెం ఎక్కువే వస్తున్నాయి కుచ్చిళ్ళు. ఓకేనా. ఇప్పుడు అక్కడ టక్ వచ్చింది కదా, అది అయిపోయిందండి. ఇప్పుడు మనకి నడుం బెల్ట్ దగ్గర జాయింట్ ఉంటది కదా, అంటే ఫ్రంట్‌కి ఒక జాయింట్, ఇందాక మనం బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఫ్రంట్ జాయింట్, కిస్తా జాయింట్ 2 ఒక చోటకి రావాలి. ఆ విధంగా పట్టుకోవాలి. పట్టుకుని అక్కడ ఒక 5 ఇంచెస్ మనం మార్క్ చేసాం చూసారా ఇటు సైడు, అక్కడ వరక ప్లెయిన్‌గా రావాలి. మిగతాది కుచ్చులు రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా కుచ్చులనేవి పెట్టుకోండి ఇక్కడి వరక. అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా రావాలి. ఇది నార్మల్ ప్యాంట్ అండి. పటియాలా ప్యాంట్ కాదు. పటియాలా ప్యాంట్ అయితే మొత్తం చుట్టూరు కుచ్చుళ్ళొస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా, అక్కడ వరకు మళ్ళీ క్లాత్ కూడా స్ట్రెయిట్‌గా రావాలి కుట్టనేది. ఈ 5 ఇంచెస్ అయిన దగ్గర నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. కుచ్చిళ్ళనేది నేను లోపలికి 1 ఇంచు, పైకి 1 ఇంచ్ కనిపించేలా పెడుతున్నానండి. అంటే 2 ఇంచెస్ పట్టుకుంటున్నాను క్లాతొచ్చి. ఓకేనా. చూడండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతది. ఈ ఫ్రిల్స్ అనేది ఎలా పెడుతున్నానో, ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నానో అని అర్థమవుతది.
ఇంతేనండి. మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు కుచ్చులకి అటాచ్ చేసిన కుట్టు ఉంది కదా! అది ఇటు సైడ్ ఫోల్డింగ్ వచ్చే విధంగా పట్టుకొని అంటే ఇటు సైడ్ టర్న్ అవ్వేలాగా ఫోల్డింగ్ కాదండి. టర్న్ అవ్వే విధంగా పట్టుకొని దాని పైన టాప్ స్టిచ్ వేయండి. అలా టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బావుంటది. ఓకేనా? మొత్తం చుట్టూరు వేయండి ప్యాంట్‌కి. కింద క్లాత్ అనేది లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. మళ్ళీ అక్కడ కుట్టు పడిపోయిందంటే ప్యాంట్ ఉబ్బులొచ్చేస్తది. ఈ క్లాత్ అనేది పైకి ఉండేలా చూసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇంతేనండి ప్యాంట్ స్టిచ్చింగ్ మాట. నేను మీకు ఫోటో కూడా పెడతాను. థాంక్స్ ఫర్ వాచింగ్.